హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనండి రజితా వెంకటరెడ్డి. యూట్యూబ్ ఛానల్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కూరలు అండి. పెళ్ళిలో కూరలు పట్టుట దాని గురించి. పెళ్ళిలో కూరలు అంటే కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్యాండ్ సప్పులతోటి 3 కుండలండి ఇట్లా బొట్లు పెట్టి కుమ్మరామి ఇస్తుంది. తెచ్చిన తర్వాత ముత్తైదులు ఒక కుండ ఒక పైన మూత అవి పట్టుకొని ఇంటికి వస్తారండి. ఇంటికి వచ్చిన తర్వాత వాటికి నీళ్లు తెస్తారు కదండి. బ్యాండ్ మేళంతో గంగని కూడా ఇంటికి తెస్తారు అన్నట్టు నీళ్ళను. ఆ నీళ్ళు ఈ 2 కుండలు తీసుకుపోతారండి. ఒకటో ఇంటి కూరాడు ఉంటుంది, ఇంటి కూరాడు. ఆ ఇంటి కూరాడుతోటి అందులో బియ్యం కడిగిన నీళ్లు పోస్తారు. పసిగడుగులు అంటారు కదా, అవి పోస్తారు. అవి పోసినాక ఆడబిడ్డలు ఉంటారు కదండి, ఆడబిడ్డలు ఇక కూరలు బుదిస్తారండి. కూరలు బుదిచ్చి వాటికి మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టి ఎంతమంది ఉంటే అంతమంది ఆడబిడ్డలు కూర్చుంటారు. లేని వాళ్ళు ఉట్టోళ్ళు కూడా పూజించుకోవచ్చు. పూజించిన తర్వాత వాటికి కంకణాలు కడతారండి. కంకణం ఉంటూ పచ్చి పసుపు కొమ్ము, పచ్చి పసుపు ఉంటే పచ్చి పసుపు, లేకపోతే ఎండింది ఉంటే ఎండిందండి. పసుపు కొమ్ము ఒకటి, కంకణము ఒకటి, పసుపు కొమ్ము 2 కడతారండి. 2 కట్టి పుట్ట బంగారం తీస్తాం కదండి, పుట్టమన్ను. ఆ పుట్టమన్నుతో గాడి పొయ్యిలు వేస్తారండి. ఆ గాడి పొయ్యిల మీద మంచిగా పొయ్యిలేసి వాటి చుట్టూ అలికి ముగ్గులు వేస్తారు. ముగ్గు పెట్టి ఈ కూరలను తీసుకుపోయి దాని మీద పెడతారు అన్నట్టు. వీటికి మంచిగా పెద్ద ఒత్తులు చేసి ఇవి 3 రోజులు వెలగాలండి దీపాలు. ఇప్పుడు ఫస్ట్ పెట్టిన రోజు, మళ్ళీ పెళ్లి రోజు, తెల్లారి పిల్లగాని వాళ్ళ ఇంటికాడ వడి బియ్యం వండుతారు కదండి, ఆ రోజు పిల్లల ఇంటికాడ మళ్ళీ తెల్లారి వండుతారు కాబట్టి ఆ రోజు కూడా వెలిగియాలన్నట్టు. ఇట్లుంటుంది అన్నట్టు కూరలది. మంచి పెద్ద ఒత్తిని దాల్చి దాంట్లో వేసి ఆ చిప్ప నిండా నూనె పోస్తారండి. ఎప్పటికీ వెలుగుతూనే ఉంటాయి. ఇంతకుముందుకు పందిరి వేసుకొని పందిట్లో బయట పెట్టుకునేదండి కూరలు. కానీ ఇప్పుడు కోతులండి కూరలు కాదు, మనుషులనే ఉంచేటట్లు. అందువల్ల ఇప్పుడు కూరలను కూడా ఇళ్ళలోనే పెట్టుకుంటారండి. ఆవురేన్లు ఇంట్లో పెట్టుకునేది, కూరలు బయట పెట్టేది అన్నట్టు. అలాంటిది ఇప్పుడు కూరలను కూడా ఇళ్ళలోనే పెడతారు. ఇట్లుంటుందండి మా దగ్గర ప్రాసెస్. మీ దగ్గర ఎట్లుంటుందండి? మీ దగ్గర ఇట్లనే ఉంటుందా, వేరే తిరుగుంటుందా? చెప్పండి. వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ కాడ వేరే తిరిగా చేస్తే చెప్పండి. తప్పకుండా మర్చిపోవద్దండి. వీడియో మాత్రం కంపల్సరీ చూడాలి. ఇది ఈరోజు మా కూరళ్ళ ముచ్చట. నల్లగుండలు కూరళ్ళు అంటారు వీటిని. మధ్యదేమో ఇంటి కూరాడండి, అటు ఇటేమో కొత్త కూరళ్ళు అండి. నీరాడు కూరాడు అంటారు కదండి. ఫస్ట్ ఇంటి దాంట్లోనేమో పసిగడుగులు పోతారు. ఇక ఇట్లుంటుందండి మా కూరళ్ళది. బాగుందండి. నూనె చూడండి ఎంత పోసిర్రు, నిండా పోసిర్రు. ఒత్తులు జానెడు ఒత్తులు వేస్తారు. ఇవి ఇట్లా పట్టుకపోయి ఆ కూరళ్ళు గాడి పొయ్యిల మీద వేస్తారు. ఆ పొయ్యిల మీద వేసి మన ఇంట్లో కార, లడ్డు, స్వీట్ ఇంకేమన్నా ఉంటే ఆ స్వీట్ పెడతారండి. ఇగో ఇదే అండి, ఇట్లా ఉంటుందండి మా దగ్గర ప్రాసెస్. మీ దగ్గర ఎట్లుంటుందో చెప్పండి. బాయ్.